Dr. Funny Pawan Garu, we want to hear from you and it's all yours. Good evening, friends. Okay. I feel it's a privilege and great honor to share this dais, especially whenever we find an opportunity to address the parents. Being an academician and education psychologist, we don't leave that opportunity. ఇంకా బాగా చెప్పాలి అని అంటే ఎప్పుడైతే యాన్యువల్ డే ఈజ్ ఎ టైమ్ వేర్ వీ కెన్ అడ్రస్ పేరెంట్స్. స్కూల్ పేరెంట్ అండి, మీకు తెలియదా సార్ అని అనకండి. మూలాలు, ఆరిజిన్. 1.5 hours నుంచి జరుగుతున్నటువంటి థీమ్ని గమనించినట్లయితే, బీయింగ్ అన్ అకాడమిషియన్, I travel a lot and I visit many number of schools. And Pramod Anna and me are having a very 1 year of friendship, I can say. But the way he is running the organization, the way he is taking care of even the minute things, and a 360 degrees surveillance లో he is look after each and everything. లోపలికి రాగానే అనిపించింది, ఏంటి ఇంత మ్యాసివ్ దాంట్లో ఎలా హోల్డ్ చేస్తారని. ఇందాక ఫైర్ క్రాకర్స్ అయినప్పుడు చిన్న ఒక రవ్వలు వచ్చేసినాయి, వెంటనే వాళ్ళని అలర్ట్ చేయడం. ఫుడ్ అక్కడ ఏం జరుగుతుంది, దట్ ఈజ్ వాట్ మేకింగ్ దిస్ ఆర్గనైజేషన్ ద ప్రెస్టీజియస్ ఇన్ దిస్ సరౌండింగ్స్. మరి ఇంత గొప్పగా మేము ఇక్కడ వీళ్ళు చాలా ఫీడ్ చేస్తున్నారు నేషనాలిటీని. అండ్ నేను వచ్చేటప్పుడు వసుదైక కుటుంబం అనేటువంటి మాటను ఉన్నాం. మరి యాజ్ ఏ పేరెంట్స్ మనం ఏం చేయాలి అని అంటే, నథింగ్ మోర్ నథింగ్ లెస్ ఫ్రమ్ దిస్ డాస్ జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. అండ్ ఇంకా మాట్లాడాలి అని అంటే, ఫర్ ద బెటర్ సొసైటీ కోసం ఐ ఆమ్ బెగ్గింగ్. ఏం బెగ్ చేస్తున్నాము అని అంటే, మేము స్కూల్లో నేర్పించినటువంటి విషయాలని తూచా తప్పకుండా మీరు పాటించండి ఇంటికి వెళ్ళిన తర్వాత. వాట్ వీఆర్ డూయింగ్ హియర్, షేరింగ్ డే పెడుతున్నాం. షేరింగ్ ఈజ్ కేరింగ్ అని నేర్పిస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత, రే ఎవరికి ఇవ్వమాక, నువ్వే తినేసి. ఇక్కడ వచ్చిన తర్వాత వి ఆల్ ఆర్ వన్. దేశం కోసం ధర్మం కోసం ఉండండి అని అంటున్నాం. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మొబైల్ అడిక్షన్ నుంచి దూరంగా ఉండటానికి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నాం. ఇందాక ఆ థీమ్లో మరాఠీ థీమ్ జరిగేటప్పుడు ఒక పాప ఇటు నుంచి అటు వెళ్తూ ఉంటే ఇంకో పాపను తట్టుకొని పడింది. ఎంతమంది గమనించారు? రైజ్ యువర్ హ్యాండ్స్. రెండో పాప ఆ పాపతో ఏమందో గమనించారా? సారీ అని అంది. ఒళ్ళు జలధరించింది నాకైతే. మేము ఒక త్రీ బ్యూటిఫుల్ వర్డ్స్ నేర్పిస్తున్నాం: సారీ, ప్లీజ్, హ్యాపీ. మరి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత టీచర్ని తోలనాడతాం, పోలీసు వాళ్ళని తోలనాడు. వాడు మాట్లాడితే వాడు, డాక్టర్ వాడే, లాయర్ వాడే, టీచర్ వాడే, అందరూ వాడే, మనం తప్ప. సో లెట్ us not do that. సో ఇక్కడ మేము 8 గంటల సేపు వాళ్ళని ఒక అద్భుతమైనటువంటి సిటిజన్స్గా చేయడానికి రూట్స్ నుంచి, మూలాల నుంచి, ఆరిజిన్ నుంచి, నాలెడ్జ్ మీట్స్ విజ్డమ్ అని చెప్పేసి మాట్లాడుంది అక్కడ. ఒక్కొక్క లైను నాకు అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో యాజ్ అన్ అకాడమిషియన్గా. కొద్దిగా నాకు అబ్జర్వేషన్ స్కిల్స్ ఎక్కువ. బీయింగ్ అన్ అకాడమిషియన్, ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఓకే, ఆ ప్రొఫైల్తో నాలెడ్జ్ మీట్స్ విజ్డమ్. అసలు నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఏంటి? మనందరి దగ్గర టన్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, చటాక్ కూడా విజ్డమ్ లేదు. హియర్ ఆ విజ్డమ్ వచ్చింది ఆ పాపకి ఎట్ ద ఏజ్ ఆఫ్ 3 years. విజ్డమ్, నాలెడ్జ్ ఏంటి? ఎవరినైనా సారీ చెప్పాలి, సారీ చెప్పండి అనేది నాలెడ్జ్. విజ్డమ్ ఏంది అని అంటే దాన్ని అప్లై చేయటం. కుడోస్ టు ద టీచర్స్ హూ ఆర్ మేకింగ్ దెమ్ ఏ బ్యూటిఫుల్ సిటిజన్, అండ్ కుడోస్ టు ప్రమోద్ గారు అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. జై హింద్. Thank you, Dr. Fari Garu. We'll definitely implement all the inputs given by you